అందరికీ నమస్కారం. నేను మీ అన్నపూర్ణ. అనూస్ అమ్మ చేతి రుచులకి స్వాగతం. సూపర్ ఉంది, మా అమ్మ చేసినట్టుంది. నేను ఈరోజైతే పులిహోర ఎక్కువ శ్రమ పడకుండా క్విక్గా చేసుకోవడం ఎలా అనేది నేను చూపిస్తాను. నేనైతే ఇలా చేస్తాను. ఫస్ట్ అన్నాన్ని అయితే మనం వండి ఇలా తీసుకోవాలి. వార్చి తీసుకుంటే మంచిగా వస్తుంది. నేనైతే నువ్వుల నూనె వాడానన్నమాట. ఎక్కువ నువ్వుల నూనె కానీ లేకపోతే పల్లి నూనె కానీ వాడుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. నేను చింతపండుని ఇలా 1 కిలో అలా చేసి పెట్టుకుంటా అన్నమాట. దాంట్లో కొంచెం నూనె, పసుపు, ఉప్పు వేసేసి నిల్వ ఉంటుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం సాంబార్లో కానీ పులుసుల్లో కానీ చింతపండు దేంట్లో వాడాలో అలా వాడుకోవచ్చు. నేను అలా చేసి పెట్టుకుంటా అనమాట. అది మనకి ఈజీ అయిపోతుంది పులిహోర చేసుకునేటప్పుడు. ముఖ్యంగా ఈ పప్పులు వేయించేటప్పుడు కూడా ఒకటొకటి విడివిడిగా వేయిస్తాను నేను. ఎందుకంటే ఒక్కొక్కటి వేగే టైం అనేది వేరువేరుగా ఉంటుంది కాబట్టి అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని వేగవు, కొన్ని మాడిపోతాయి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, ఆవాలు ఇవన్నీ పోపులో వేసాను. జీలకర్ర అయితే వేయనండి, బాగుండదు. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తర్వాత పసుపు. చివరిగా ఏం చేస్తానంటే నేను మిరియాల పొడి వేస్తానన్నమాట. మిరియాల పొడి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. మన గుళ్ళో పులిహోర లాగా ఉంటుందన్నమాట. భలే ఉంటుంది, చాలా టేస్ట్లో చాలా తేడా వస్తుంది. ఇష్టమైతే కొంచెం నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు, కలుపుకోవచ్చు. పోపులో పసుపు కూడా లాస్ట్కి వేసినట్టయితే మనకి పచ్చివాసన అది రాకుండా ఉంటుంది. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఎటైనా ఊర్లు వెళ్తున్నా కానీ, లేకపోతే రోజు ఆ కూరలు అవి తిని బోరు కొడుతున్నా ఒక్కొక్కప్పుడు ఇలా పులిహోర చేసుకుంటే నోటికి రుచిగా ఉంటుందండి. పుల్లగా నేనైతే అలానే చేస్తాను. నేనైతే ఈరోజు మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వ్రతం చేసుకుంటున్నారు. సరే అందరు తింటారు కదా అక్కడ అని చెప్పేసి తీసుకెళ్తున్నా అన్నమాట. ఉప్పు పులుపు చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ చింతపండు రసం కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు. చింతపండు రసాన్ని ఉడకబెట్టి పెట్టుకున్నట్టయితే మనకి చాలా క్విక్గా అయిపోతుంది. సూపర్ ఉంది, మా అమ్మ చేసినట్టుంది. అమ్మ చెప్పిన చిట్కా, జుట్టు బాగా పెరగాలంటే కుంకుడుకాయ రసంలో మందార ఆకులు నూరి వేసి వారానికి ఒకసారి తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు బాగా మృదువుగా ఒత్తుగా పెరుగుతుంది. రసాయనాలు లేకుండా సహజమైన పోషణ జుట్టుకి అందుతుంది.